అనంతునిపై శయనించిన పెరుమాళ్ నాభిలో చతుర్ముఖ బ్రహ్మతో పద్మం యొక్క రేకుల వంటి నేత్రములతో మహాశోభాయమానంగా దర్శనమిచ్చుచుంటే అనంత పద్మనాభ స్వామిగా ప్రసిద్ధి పొందారు. పెరుమాళ్ మూర్తి నిడివి 18 అడుగులు. బిల్వమంగళ స్వామి అని ఒక నంబూద్రి బ్రాహ్మణుడు గొప్ప విష్ణు భక్తుడై ఉండేను. అతని భక్తికి సంతసించిన శ్రీమన్నారాయణుడు అనంతసేన రూపం ప్రత్యక్షము నిచ్చెను. అంతటా ఆ బ్రాహ్మణుడు సంతోషాతిరేకమున ఏమైనా పెరుమాళ్కు నివేదించవలెనన్న తపనతో ఇటు అటు చూసి పచ్చి మామిడికాయలు కోసి పాత్ర ఏమీ లేకపోయినందువల్ల పక్కన ఉండిన ఒక కొబ్బరి చిప్ప పెంకులో ఆ ముక్కల నుంచి స్వామికి అర్పించారు. ఈ ఆలయంలో ఇప్పటికీ అది ఆచారంగా కొనసాగిస్తున్నారు. కానీ పచ్చి మామిడికాయ ముక్కలను ఒక బంగారు కొబ్బరి చిప్పలో ఉంచి నివేదిస్తున్నారు. నంబూద్రి బ్రాహ్మణులే ఈనాటికి సుప్రభాత సేవ చేయుదురు. ఈ ఆలయానికి హిందువులను మాత్రమే అనుమతిస్తారు. మగవాళ్ళు పంచలు మాత్రమే ధరించి లోనికి వెళ్ళాలి. అందరూ సాంప్రదాయ వస్త్రాల్లోనే ప్రవేశించాలి. ఈ మధ్యనే ఈ దేవాలయంలో నేలమాలిగల్లో 1.5 కోట్లకు పైగా విలువ చేసే అపార సంపద బయటపడడంతో ఈ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. అతిపెద్ద చెరువు పక్కన ఉండటం వలన ఆలయ సౌందర్యం రెట్టింపు అయ్యింది. ఈ చెరువును పద్మతీర్థం, తామర కొలను అంటారు. ఈ దేవాలయం పేరు మీదే కేరళ రాజధానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. అనంతపురం అంటే అనంత పద్మనాభునికి నెలవైన ప్రదేశం అనే అర్థం. నేపాల్లోని గండకీ నదీ తీరం నుంచి ఏనుగుల సహాయంతో తీసుకొచ్చిన 12,000 సాలగ్రామాలతో ఈ విగ్రహం తయారయ్యింది. ఈ విగ్రహానికి అభిషేకం చేయరు, కేవలం పూలతో మాత్రమే పూజిస్తారు. ఇక్కడ భగవంతుడు 3 ద్వారాల గుండా దర్శనమిస్తాడు. మొదటి ద్వారం నుంచి విష్ణువు చేతి కిందుగా ఉన్న శివుని ముఖం, 2వ ద్వారం గుండా నాభి నుంచి వెలువడిన కమలం మీద ఆసీనుడైన బ్రహ్మ, ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవులు 3వ ద్వారం నుంచి విష్ణుమూర్తి పాద పద్మాలు దర్శనమిస్తాయి. అనంత పద్మనాభ